బంగారు కుర్చీలో కూర్చుని రాజవైభోగం వెలగబెట్టిన గాలి జనార్దన్ రెడ్డికి సొంత రాజముద్ర కూడా ఉంది. పర్మిట్ పత్రాలపై ఈ ముద్ర ఉంటే చాలు, ఏ అధికారి కిక్రుమనరు. ఎంత ఖనిజాన్నైనా ఎక్కడికైనా దోచేయొచ్చు. సినిమాల్లో మాఫియాకు తీసిపోని ప్రైవేట్ మైనింగ్ ముఠాలను గాలి ఘనంగా పోషించాడు. తవ్వే కొద్దీ ఇలాంటి అరాజకాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఏదైనా సరుకుని లేదా ఖనిజాన్ని రవాణా చేయాలనుకుంటే సాధారణంగా ప్రభుత్వానికి చెందిన అధికారిక చిహ్నాన్ని వినియోగించడం రివాజు. దీనికి సంబంధిత అధికారి సంతకము అనుబంధంగా ఉంటుంది. అయితే గాలి జనార్దన్ రెడ్డి మార్కు రవాణా దీనికి భిన్నం. గాలికి సంబంధించిన ఖనిజాలకు తన పార్టీకి చెందిన ముద్ర మాత్రమే ఉంటుంది. భాజపా కమలం గుర్తున్న స్టాంపు ముద్ర ఉందంటే చాలు. లారీలో ఉన్న ఇనుప ఖనిజం గురించి ఏ అధికారి పట్టించుకోరు. బళ్ళారి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమంగా మైనింగ్ నిర్వహించి వెలికితీసిన లక్షల టన్నుల ఖనిజాన్ని గాలి తనదైన అక్రమ ముద్రతో కర్ణాటకలోని మంగళూరు, రాష్ట్రంలోని కృష్ణపట్నం, విశాఖపట్నంతో పాటు చెన్నైలోని పోర్టులకు తరలించారు. ఖనిజాన్ని తరలించడానికి పర్మిట్లను జారీ చేసే ముందు అధికారులు కనీస పరిశీలన కూడా చేసేవారు కాదు. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని పులివెందుల పర్మిట్లు కూడా బళ్ళారిలో లభించేవి. కొంతమంది వ్యక్తులు బళ్ళారిలోని ఓ లాడ్జిలో కూర్చుని ఈ పర్మిట్లను విక్రయించేవారు. ఇతరులెవరైనా ఖనిజాన్ని తరలించాలనుకుంటే ఈ లాడ్జిలో లభించే పర్మిట్లనే తీసుకెళ్లేవారని కర్ణాటకలోని ఓ ఉన్నత స్థాయి అధికారి వెల్లడించారు. ఇలా లక్షల టన్నుల ఖనిజం అక్రమంగా తరలిపోయింది. మైనింగ్ మాఫియా అక్రమాల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన గాలి ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత అప్పగించారు. ఇతర గనుల్లోంచి చోరీ, రవాణా తదితరాల్ని ఒక్కో బృందం చేపడుతుంది. ఒకరు అక్రమ మైనింగ్ నిర్వహించే, మరో బృందం ప్రైవేటు, అటవీ ప్రాంతాల్లోని వెలికితీసిన ఖనిజాన్ని తీసుకొస్తుంది. గాలికి అనుచరుడైన ఓ నేత టన్నుకు 240 రూపాయల చొప్పున వసూలు చేస్తూ ఈ ఖనిజాన్ని రవాణా చేసేవాడు. ఇలా రవాణా అయిన ఖనిజాన్ని విక్రయించి సొమ్ము చేసుకోవడం గాలివంతు. ఒకరిద్దరు నిజాయితీ ఉన్న అధికారులు గాలి అక్రమాలపై దృష్టి పెట్టి తనిఖీలు, పర్యవేక్షణలకు వెళ్తే వారికంటే ముందే సమాచారం గాలికి అందేది. అదే శాఖలోని అధికారులు ఉన్నతాధికారులతో చర్చించే సమయంలో సినిమాల్లో లాగా సెల్ను ఆన్ చేసి ఉంచడం వల్ల సమాచారం, తనిఖీల విషయం గాలి అనుచరులకు తెలిసిపోయేది.